In an effort to address the long-standing land dispute which has triggered widespread student protests in Telangana, Telangana's Chief Minister Revanth Reddy has announced the formation of a special committee to resolve the issue. హైదరాబాద్లో ప్రెస్టీజియస్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలెడ్జ్ కోసం, రీసెర్చ్ కోసం, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కోసం ఫేమస్ అయిన ప్లేస్ ఇది. కానీ ఈసారి హెచ్సియు పేరు న్యూస్లో బాగా వినపడుతుంది. బట్ ముందు చెప్పిన వాటి కోసం కాదు, అక్కడ ఉన్న 400 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ కోసం. ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు? లెట్స్ డిగ్ ఇన్ టు ద ఫుల్ స్టోరీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ టోటల్గా ఆల్మోస్ట్ 2300 ఎకర్స్లో ఉంది. చాలామందికి తెలియదు, కానీ ఈ క్యాంపస్లో ఒక బ్యూటిఫుల్ అండ్ అన్టచ్డ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్తో ఆహ్లాదకరంగా ఉంటుంది. రేర్ ప్లాంట్స్, బటర్ఫ్లైస్, స్నేక్స్, ఫాక్సెస్, బర్డ్స్, పికాక్స్ ఇలాంటి చాలా స్పేసెస్ ఇక్కడ బేస్ చేసుకున్నాయి. స్టూడెంట్స్కి మెంటల్ పీస్ అండ్ గ్రీనరీ అట్మాస్ఫియర్ని ఇస్తుంది ఈ ప్లేస్. హైదరాబాద్ సిటీలో పొల్యూషన్తో ఫైట్ చేస్తున్న ఈ రోజుల్లో హెచ్సియు ఫారెస్ట్ ఒక న్యాచురల్ ఆక్సిజన్ జోన్ లాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ డేంజరస్ డైరెక్షన్లో వెళ్తుంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 400 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ని తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ సెంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఎవరు తీసుకుంటున్నారు? ఈజ్ ఇట్ గవర్నమెంట్ ఆర్ రియల్ ఎస్టేట్ ప్లేయర్సా? క్లారిటీ లేకపోయినా స్టూడెంట్స్ అండ్ యాక్టివిస్టులు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నేచర్, నాట్ ఫర్ కాంక్రీట్ అని. హెచ్సియు స్టూడెంట్స్ ఆల్రెడీ వాయిస్ రేస్ చేస్తున్నారు. ప్రొటెస్ట్లు, పిటిషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆన్లైన్లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. సేవ్ హెచ్సియు ఫారెస్ట్, 400 ఎకర్స్ని వద్దు అని. ప్రకృతి ప్రేమికులు కూడా చెప్తున్నారు, హైదరాబాద్ లాంటి సిటీలో ఇలాంటి ఫారెస్ట్ జోన్ని ఒకసారి డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. ఒక మొక్క మహావృక్షం అవటానికి 10 నుండి 20 ఏళ్ళు పడుతుంది. కానీ ఒక ఫైల్ సిగ్నేచర్తో అన్నీ డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది జస్ట్ ఒక యూనివర్సిటీ ఇష్యూ కాదు. ఈరోజు హెచ్సియు ల్యాండ్ తీసేస్తే రేపు ఐఐటి, ఎన్ఐటి, ఉస్మానియా క్యాంపసెస్ని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది. మన ఫ్యూచర్ జనరేషన్స్కి నాలెడ్జ్ కంటే ఇంపార్టెంట్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. హైదరాబాద్లో ఆల్రెడీ వాటర్ స్కార్సిటీ, పొల్యూషన్, ట్రాఫిక్ స్ట్రెస్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి ఫారెస్ట్ సిటీ బార్డర్స్లో ఉండటం ఒక అదృష్టంగా భావించాలి. కానీ ఆ అదృష్టాన్ని దురదృష్టంగా మారుస్తున్నారు. ఈ ఫారెస్ట్ ల్యాండ్ అక్కడ ఉన్న ప్రతి మొక్కకి, ప్రతి పక్షులకి, ప్రతి యానిమల్కి వాటా ఉంటుంది. హెచ్సియు స్టూడెంట్స్ని సపోర్ట్ చేయండి, వాయిస్ని స్ప్రెడ్ చేయండి. ఒక రీట్వీట్, ఒక షేర్, ఒక వీడియో, చిన్న స్టెప్ అయినా సరే ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. లెట్స్ బీ ద వాయిస్ ఫర్ వాయిస్లెస్. నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అంటే మన ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడమే. డెవలప్మెంట్ కావాలి, బట్ నేచర్ని అంతం చేస్తే వచ్చే డెవలప్మెంట్ కాదు. ఒక పక్క సిటీలో స్వచ్ఛమైన గాలి లేకుండా ఉంటే, ఇంకో పక్క డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ల్యాండ్, దిస్ ఈజ్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అబౌట్ అవేర్నెస్, దిస్ ఈజ్ అబౌట్ యూ. సేవ్ హెచ్సియు ఫారెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. మీకు సబ్స్క్రైబ్ అనేది చిన్నదే కావచ్చు, మాకు అది చాలా విలువైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం.